మీ ముందు అరెస్ట్ కాబడి ప్రదర్శించబడే ఈ ఇద్దరు ముద్దాయిలు, దీంట్లో దారా వివేక్ రాజ్, పిడుగురాళ్ళపట్నం, పల్నాడు జిల్లా ఇతను. అలాగే A1 ఇతను ఈ కేసులో. తర్వాత A2 వచ్చి కంచెల డానియల్ విక్టర్, నూజివీడుపట్నం, ఏలూరు జిల్లా అతను. అయితే ఏంటంటే వీళ్ళిద్దరూ స్నేహితులు, అంటే కొంచెం వ్యాపార పరంగా లింక్స్ ఉన్నవాళ్ళు. అయితే ఇది వీసా ఫ్రాడ్కి సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో సహజంగా ఏంటంటే మన పిల్లలు విదేశాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వాళ్ళ మీద కొంత పెట్టుబడి పెట్టి మొదటగా పంపిస్తే వాళ్ళు వెళ్ళి కొంత సంపాదించుకొని మనకు కొంత పంపిస్తారనే ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు కొంత అమౌంట్ పెట్టి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఈ అవకాశంగా తీసుకొని ఈ మోసగారులు ఇద్దరు, ఇతను ఈ యొక్క కంచెల డానియల్ విక్టర్, ఇతను ఏంటంటే యాక్చువల్గా స్టడీ వీసాలు మాత్రమే చేస్తూ ఉంటాడు. అయితే అతని దగ్గర కొంతమంది ఒక 42 మంది దాకా ఈ స్టడీ వీసాల గురించి అతన్ని అప్రోచ్ అయిన తర్వాత స్టడీ వీసా వచ్చి తర్వాత జాబ్ వీసా కింద కన్వర్ట్ చేయడానికి అతను ఈ A1 దారా వివేక్ రాజు, ఇతను ఏంటంటే మన అన్ని ట్రాన్స్ ఓషియానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టి హైదరాబాద్లోనూ ఈ కన్సల్టెన్సీ కంపెనీ నడుపుతున్నాడు ఇతను, ఈ వివేక్ రాజ్. దీంట్లో ఏంటంటే ఈ ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు వచ్చిన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 15 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల దాకానే వసూలు చేసి తర్వాత వాళ్ళకేమో ఇస్తామని చెప్పి మోసగించి తర్వాత వాళ్ళకి ఒక నకిలీ వీసా ఇచ్చి వాళ్ళు మోసపోయామని చెప్పిన తర్వాత వీళ్ళేమో మనుషులు కనపడకుండా పోవడం ఇది జరుగుతుంది. ఈ విధంగా దగ్గరికి 42 మంది ఈ చేతిలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇది 6 కోట్ల చిల్లరకు సంబంధించిన ఈ ఫ్రాడ్ వీళ్ళు చేశారు. ఈ విషయం దీంట్లో మనకి రాచప్రోలు ఫణిసుందర్ అని ఈయన మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇతను నెహ్రూపేటకు చెందిన, మన నూజివీడుపట్నం నెహ్రూపేటకు చెందిన ఇతను నా దగ్గర నేను 15 లక్షల రూపాయల దాకా మోసపోయాను వీళ్ళ చేతులు అని చెప్పి అతను ఇవ్వడం జరిగింది. దానిపైన ఇమ్మీడియట్గా మా యొక్క ఎస్పీ గారైన మరి ప్రతాప్ శివకిషోర్ గారు IPS గారి యొక్క ఉత్తర్వుల మేరకు మన యొక్క రూరల్ CA గారు నాగేంద్ర బాబు గారు, అలాగే టౌన్ SI గారైన లక్ష్మణ్ బాబు, నాగేశ్వరరావు, వీళ్ళు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి 48 గంటల్లో ఈ యొక్క ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆధీనంలో తీసుకొచ్చి విచారించగా ఈ యొక్క విషయాలన్నీ బయటపడినాయి. అంటే ఇప్పుడు మనకి వచ్చింది ఒకే ఒక బాధితుడు మనకి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. ఇలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళ యొక్క చేతులు మోసపోయిన వాళ్ళ దాంట్లో. ఈ మోసపోయిన యొక్క ఈ డబ్బుల గురించి అడిగితే ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ని వెరిఫై చేస్తున్నాము. వీళ్ళ దగ్గర 2 ల్యాప్టాప్స్ను తర్వాత 2 సెల్ ఫోన్స్ కూడా మన వాళ్ళు సీజ్ చేయడం జరిగింది దర్యాప్తు నిమిత్తం అయ్యి. ఇప్పుడు ఉన్న టైము మనకు 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అంత ఇన్వెస్టిగేషన్, ఇది చాలా లెంతీ ఇన్వెస్టిగేషన్. ఈ లెంతీ ఇన్వెస్టిగేషన్లో ఇమీడియట్గా మనము అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు మనకి. దానివల్ల ఏంటంటే మళ్ళీ పోలీస్ కస్టడీకి అడిగి దాంట్లో ఏదైతే ఉందో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈలోగా ఈ విషయం మీ ద్వారా అందరి ద్వారానేమో మనకి చాలామందికి చేరి దీంట్లో కూడా చాలామంది ఎవరైతే బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ విదేశాలకి వెళ్తాము అని తీసుకెళ్ళి మీ పిల్లల్ని పంపిస్తామని చెప్పి ఎవరైనా సరే ఏజెన్సీస్ పెట్టుకుంటే వాటిని వెరిఫై చేసి ఆ ఏజెంట్ వాళ్ళకి అసలు రిజిస్ట్రేషన్ లైసెన్స్, ఆ సంస్థకి లైసెన్స్ ఉందా లేదా అనేది ఈ పోర్టల్లో, ప్రభుత్వ పోర్టల్లో తనిఖీ చేసుకున్న మీదటే
వాళ్ళని నమ్మాలని, అలాగే యాంబసీ అధికారిక వెబ్సైట్ ద్వారా వీసా స్టేటస్ చెక్ చేసుకోవాలని, వాళ్ళు ఏదో స్టేటస్ వీసా ఇచ్చామని చెప్పిస్తే అది కరెక్టా కాదని కూడా అది చెక్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారంటే దానికి అది కూడా ఫ్యాబ్రికేటెడ్ వీసాస్ ఇచ్చేసి ఇదే వీసాని ఇచ్చేస్తారు. ఆ విధంగా కూడా జరుగుతుంది. ఈ కేసులో అలాగే జరిగింది. అలాగే ఈ యొక్క పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించకూడదు మొత్తం ముందేని, త్వరగా వీసా వచ్చిన తర్వాత అంత అవసరం ఉంటే అప్పుడు ఫ్రీ ఆఫర్ అని ఫ్రీ ఆఫర్ మీద చేస్తున్నాము, త్వరగా వీసా వచ్చేస్తుందని ఆకర్షణీయమైన మాటలని ముందు పెట్టుకొని ఈ ఏజెంట్లు యొక్క మోసంలో మీరు చిక్కుకోకూడదని చెప్పి ప్రజలకు మనం చెప్పాలి. అలాగే ఏదైతే ఉందో ఈ దశల వారీగా మన రసీదు ఇచ్చి డబ్బులు ఇచ్చి మేము చేస్తున్నామో అది అగ్రిమెంట్ ద్వారానేమో మాత్రమే జరగాలి తప్ప నోటి మాట ద్వారా మాత్రం జరగకూడదు. అలాగే దగ్గర వాళ్ళు చెప్పారు, నా బంధువులు చెప్పారు, స్నేహితులు చెప్పారని చెప్పి ఎవరిని నమ్మద్దండి. డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండి, రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉండి, సరైన రికార్డు ఉన్న ఏ కేసెస్ లేని ఈ యొక్క కన్సల్టెన్సీలనే మీరు నమ్మని చెప్పి మేము కోరుతున్నాము. ఈజీగా మోసపోవద్దు, ఎందుకంటే పైసలు ఊరికి రావు, కష్టం చేస్తే కానీ రావు. కాబట్టి ఈ యొక్క క్రైమ్ నెంబర్ 117/2026లో చాలామంది మన కానిస్టేబుల్స్ కష్టపడ్డారు, అలాగే ఆఫీసర్స్ కూడా కష్టపడ్డారు. వాళ్ళని మా యొక్క ఎస్పీ గారైన కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు వాళ్ళని చాలా అప్రిషియేట్ చేశారు. యాక్చువల్గా ఈసారి ఈరోజు వద్దాం అనుకున్నారు ఇక్కడికి, ఇంకా వేరే కేసు పనులు అయ్యి ఉండడం వల్ల రాలేకపోయారు. కాబట్టి నేను ఈ పత్రికా దీని సమావేశాన్ని నిర్వహిస్తున్నాను. ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో మన నాగేంద్ర కుమార్ గారు మన యొక్క ఈ నూజివీడు రూరల్ సర్కిల్ తీసుకున్న తర్వాత చాలా మంచి వర్క్ చేస్తున్నారు, నేను గమనిస్తున్నాను. నేను అది ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన తేలిగ్గా తీసుకోకుండా ఎవరైతే దీంట్లోనూ ఉన్నారో వాళ్ళ వెనకాల పడుతున్నారు. మొన్న ఈ మధ్యకాలంలో ఏటీఎంలోనేమో ఆయన ముసలాయన డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోగొట్టుకుంటే ఆ ఏటీఎం అతన్ని కూడా ఎవరు ఏంటి అనేది కొంచెం వెనకాలే వెరిఫై చేసి అతను ఈ యొక్క గన్నవరంలో ముద్దాయి అయితే ఆ గన్నవరం ముద్దాయిని పట్టుకోవడం, అతని మీద 23 కేసులు ఉన్నాయి. అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే గుద్దేసి వెళ్ళిపోయాడు. గుద్దేసి వెళ్ళిపోయిన తర్వాత అతనికి యాక్సిడెంట్ అయిన అతనేమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఉంటే ఇమీడియట్గా సెల్ ఫోన్స్ ద్వారానేమో ట్రేస్ చేసి అతన్ని కరీంనగర్ ఆ ప్రాంతాల్లో అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇలాంటి మంచి మంచి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఆ విషయాన్ని పత్రికలకి తెలియట్లేదు ఈ మధ్యన. అది మేము త్వరలో మీకు ప్రతి విషయాన్ని కూడా మేము తెలియపరుస్తామని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను.